గుడ్ మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్ ను ముట్టడించిన బీసీలు, కాపులను బీసీలో చేర్చితే సహించబోమని హెచ్చరిక. $279 జీవోను నిరసిస్తూ కలెక్టరేట్ ను ముట్టడించిన కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, పోలీసుల లాఠీ చార్జ్, సిఐటియు నేతలకు గాయాలు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఈ నెల 12న శంకుస్థాపన, షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం. విద్యుత్ శాఖ ఏఈ రవిశేఖర్ ఇళ్లపై ఏసీబీ దాడులు, ఆదాయానికి మించి ఆస్తులను గుర్తింపు. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. రిజర్వేషన్ పేరుతో కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం నేతలు మండిపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న బీసీలకు అన్యాయం చేయాలని చూసేవారికి తగిన బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం నేత క్రాంతి కుమార్ హెచ్చరించారు. 52% ఉన్న బీసీలకి 50% కూడా రిజర్వేషన్ ఇవ్వని వీళ్ళు కాపుల్ని మీరు బీసీలో చేరుస్తామనే మాట మళ్ళీ చెప్పినా కానీ, మళ్ళీ ఎక్కడన్నా వ్యక్తపరిచినా కానీ, ఖబర్దార్ రాజకీయ నాయకులారా, మీకు పుట్టగతులు ఉండవు. ముందు కాలంలో ఇంకెవ్వరూ కూడా గెలిచే పరిస్థితి కూడా ఉండదు. ఎవరైతే బీసీ గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా పుట్టగతి ఉండదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కలెక్టరేట్ ను ముట్టడించింది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి చేశారు. కార్మికులను రోడ్డును పడేసే జీవో నెంబర్ 279ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ కార్మికులు పొట్టగొట్టి బడా కాంట్రాక్టులకు పనులు అప్పచెప్పేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నేత ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కార్మికుల సంఖ్య పెంచకుండా పనులు జరగడం లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. తక్షణమే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని దొంగలుగాను, నేరస్తులుగాను చిత్రించి ఈరోజు మున్సిపాలిటీలన్నింటినీ పెద్ద వాళ్ళకి కట్టబెట్టడం కోసం, మున్సిపాలిటీల్లో ఉండేటువంటి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేదానికి, బడా కాంట్రాక్టులకు అప్పగించేదానికోసం నిర్ణయం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాపులను బీసీలలో చేర్చే అంశంపై తమ నివేదికను త్వరితగతిన ఇచ్చేందుకు బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ప్రయత్నిస్తామని అన్నారు. అన్ని జిల్లాలలో పర్యటించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇంకా కమిషన్లో సభ్యులను నియమించాల్సి ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా విజయవాడలో కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. కాపులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందని జస్టిస్ మంజునాథ్ తెలిపారు. రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. Sir, is there any possibility to approach for interim order, sir, for this? Who can approach? How can court, sir, High Court. Unless report is submitted, how can we grant any interim order? Interim report is not such. So they are asking for time limit, 9 months. The government may request me to give a report as early as possible within an outer limit of 9 months. Once the committee starts its functioning, we will try to do it. ఈ నెల 23వ తేదీ నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 విడతలుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 23 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ తొలి బడ్జెట్ సమావేశాలు మార్చి 16 వరకు జరగనున్నాయి. అదేవిధంగా రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 25 నుండి మే 31 వరకు జరగనున్నాయి. 23న
పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. 25న రైల్వే బడ్జెట్, 26న ఆర్థిక సర్వే జరపనున్నారు. 29న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు చేపట్టింది. నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. తుళ్లూరు మండలం వెలగపూడి, మల్కాపురం మధ్యలో టెంపరరీ సెక్రటరియేట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 12న తెల్లవారుజామున 4:15 సీఎం చంద్రబాబు సచివాలయం శంకుస్థాపన చేయనున్నారు. 180 కోట్ల వ్యయంతో తాత్కాలిక సచివాలయంను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం నిర్మాణం జరగనుంది. సీడ్ క్యాపిటల్గా గుర్తించిన గ్రామాల్లోనే శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్ నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.